యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం వెస్ట్ గోదావరి డిస్టిక్లోని పట్టంపాడు అనే గ్రామంలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి. స్వామిని దర్శించుకొని ఆలయ విశేషాలు విశిష్టతలు తెలుసుకుందాము. ముందుగా గుడి ఎంట్రన్స్లో ఇలా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారండి. ధ్వజస్తంభం ఇలా ముందుకెళ్తే రెనోవేట్ చేస్తున్నారండి గుడి. యాక్చువల్గా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది వెస్ట్ గోదావరిలోనే ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ స్వామి వాహనం ఎదురుగా పెట్టారండి. స్వామి వాహనాన్ని మీరు ఎవరిని అడిగినా పట్టంపాడు ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ ఎంతో మంది చెప్పారండి. మాకు ఇక్కడ స్వామి దగ్గరికి రావడానికి కూడా చాలామంది గైడ్ చేశారండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకోటి చాలా నమ్మకమైన, స్వామిని దర్శించుకొని ప్రదక్షిణలు చేస్తే ఏది కోరుకున్నా జరుగుతుంది అనే నానుడి ఉంది అండి. ఇక్కడ ప్రతి ఒక్కరి నోటి నుండి అదే వింటున్నాను. ఆ గైడెన్స్తోనే మేము ఇక్కడికి వచ్చామండి. స్వామిని చూశాక అర్థమైందండి స్వామి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఇక్కడ వచ్చే జనాన్ని చూసి అర్థమైంది స్వామికి ఎంత భక్తులు ఉన్నారో. ఇక్కడ ఈ ఊరు చిన్నదే కానీ ఇక్కడ స్వామి వెలవడం వల్ల, స్వామి ఉండడం వల్ల పట్టంపాడు అనే ఊరికే మంచి పేరు వచ్చిందండి. అంత కష్టాలు తీర్చే స్వామిగా ఇక్కడ స్వామిని అంత నమ్ముతారండి. ఏ ఇబ్బందులు వచ్చినా, పిల్లలు పుట్టని వాళ్ళ దగ్గర నుంచి, ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ, ఇంట్లో భార్యాభర్తల సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, ఇంకేమైనా తగాదాలు, భూ వివాదాలు కానీ, అన్నదమ్ముల మధ్య తగాదాలు కానీ, ఏది ఉన్నా కానీ, పెళ్ళవ్వని వాళ్ళు కానీ ఏది ఉన్నా స్వామి దగ్గరకు వస్తే ప్రతిదీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతున్నాయని చెప్తున్నారండి ఇక్కడ భక్తులంతా కూడా. ఇక్కడ ఉన్నారు చూసారా, ఈ స్వామిని అభిషేకం చేస్తారంటండి. ప్రతి శనివారము మంగళవారం అభిషేకం చేస్తారంట స్వామిని. భక్తులు మనం ఎవరైనా కూడా తీసుకువెళ్ళినా కానీ మన పేరిట అభిషేకం ఆ స్వామికి చేస్తారంటండి. చూడండి, దండం పెట్టుకోండి. మీ బాధలు కానీ ఇబ్బందులు కానీ స్వామికి చెప్పుకోండి. కష్టాలు బాధలు తెలిసిన స్వామి అండి. మనం నీతిగా నిజాయితీగా స్వామికి మనది అనుకున్నది దండం పెట్టుకొని కావాలి అనుకుంటే తప్పకుండా అందించే స్వామి మన ఆంజనేయ స్వామి అండి. ఆయన్ని నమ్మాలి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అండి, ఎక్కడా కూడా గుళ్ళో లైట్ పెట్టలేదు చూసారా. స్వామిని మనం ఎప్పుడూ కూడా ప్రమిదలలో వెలుగులోనే. పట్టాంజనేయ స్వామి గుడి, కొడి సత్యనారాయణ గారు, సోదరి కుమారి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుడి ఇది. వెంకటేశ్వర గారు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి కూడా ఉన్నది. ఇది 66 సంవత్సరాల నుంచి అయింది. అప్పటి నుంచి ఉన్నది. ఇది ఈ మధ్యనే పునర్నిర్మాణం జరిగింది. ఇది మన డిసెంబర్ 1వ తారీఖున పునర్నిర్మాణం చేసి కార్యక్రమం జరిపించారు. ఇక విశేష పూజలు అంటారా, 30 కార్యక్రమంలో 5 రోజులు విశేషంగా పూజలు జరుగుతుంటాయి. తమలపాకులతో అభిషేకాలు, తమలపాక సహస్రనామ లక్ష సహస్రనామ అర్చనలు అవి జరుగుతుంటాయి. అలాగే ఫలరసాలతో అభిషేకాలు అవి జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో సహస్రనామార్చన మంగళవారాలు, శనివారాలు, పంచామృత అభిషేకాలు అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట కార్యక్రమాల్లో. పూర్తి రోజుల్లో దర్శనాలు అన్నమాట. భక్తులు బాగా వస్తారు. భక్తులు మంగళవారం బాగుంటుంది, మంగళవారం శనివారం బాగుంటుంది, మిగతా రోజుల్లో నార్మల్. ఇక్కడ లోపల లైట్ కూడా పెట్టలేదు, దానికి ఏమైనా అర్థం ఉందా? అంటే గర్భాలయంలో పూర్వం నుంచి ఉన్నది ఏంటంటే గర్భాలయంలో ఓన్లీ జ్యోతుల్లోనే స్వామివారిని చూడాలనే ఉద్దేశంతో ఇప్పుడు పురాతన నుంచి ఉన్నటువంటి సిస్టంలో ఉండాలనే ఉద్దేశంలో కట్టింది అన్నమాట. రాతి కట్టడాలు అవి పురాతన దేవాలయంలో ఉంటుంది. అది కాక లైట్ లేకపోవడంతో నిజంగానే పురాతన అట్లా ఉండవు కదండి స్వామి దగ్గర. అది ఆగమ శాస్త్రంలో ప్రకారంగా లోపల ఉండవనే అంటున్నారు. బయట నుంచి ఫోకస్ పెట్టి ఓన్లీ జ్యోతుల్లోనే స్వామివారిని దర్శనం చేసుకోవాలి.
డైరెక్ట్గా మనం చూడకూడదు. ముందు స్వామివారి పాదాలు, తర్వాత కింద నుంచి దర్శనం చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఆలయంలో తిరగడానికి కానీ ముందు ధ్వజస్తంభం దర్శనం చేసుకోవాలి. తర్వాత వాహనం ఉంటుంది, వాహనం దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి పాదాల దగ్గర నుంచి పైకి వెళ్ళాలి. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సరే, శుభం. గుడి మొత్తంలో ఎక్కడా లైటింగ్ లేదు. గర్భగుడిలో కూడా చూడండి మీరు, ఎక్కడా లైటింగ్ లేదండి. స్వామిని దీపాల వెలుగులోనే చూడాలండి. ఈ లైట్లు, కరెంటు అది ఇప్పుడు వచ్చింది కానీ అప్పట్లో ఎక్కడదండి. అయినా కరెంటు ఉన్నా లేకపోయినా కానీ దీపాల వెలుగులోనే ఆయన మొహం చూస్తే మనకి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఆయనలోని తేజస్సు అది మనకు తెలుస్తుందండి. ఈ మధ్య కొత్తగా వెలిసిన గుళ్ళల్లో ఆ లైటింగ్స్ అవి పెట్టి నిజంగా ఆ లైటింగ్కి దీపాలు ఉన్నాయో లేవో కూడా అర్థం అవ్వట్లేదండి. నిజంగా అంత మెరుస్తున్నారు కానీ స్వామి. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఎక్కడా కూడా ఎలాంటి కరెంటుది సంబంధించిన స్విచ్ బోర్డులు కానీ, వైర్స్ కానీ, లైట్ కానీ ఏం లేదండి. మేము పంతులు గారిని కూడా అదే అడిగామండి. బాగా చేశారు స్వామి అంటే ఆయన అదే చెప్తున్నారు. స్వామిని ఎప్పుడు మనము ఇలాంటి వెలుగులోనే చూడాలమ్మా, దీపాల వెలుగులోనే చూడాలి తప్ప లైటింగ్ వెలుగులో చూడకూడదు మనము. అప్పుడే మన అనుకున్న కోరికలైనా ఏవైనా స్వామి అలా మన గర్భగుడిలో తిష్ట వేయాలి అంటే మనం దీపాల వెలుగులోనే స్వామిని చూడాలని చెప్పారండి. కాలముచన్ సర్వవ్యాధిగమన సమస్యభైకరం భక్తాంజనేయ సౌందర్యతానుక్రమ శతమానం భోజేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి. భక్తులు కూడా చాలా బాగా వస్తున్నారండి ఇక్కడికి. ఈ ఊరు వారే కాకుండా చుట్టుపక్కల దగ్గరగా 10 గ్రామాల నుండి స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారంటండి. స్వామి గుడి అంతా కూడా రాతి కట్టడాలు, పూర్వం ఉండేవి చూడండి, అలాంటి కట్టడాలతో కట్టినట్టుగా రెనోవేట్ చేసినా కానీ అలానే రాతి కట్టడంలా ఉంచారండి. మీరు చూసుకున్నట్లయితే గుడి ప్రాంగణం మొత్తం నేను తిప్పి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చూడండి, రాతి కట్టడాలండి. పూర్వం మన దగ్గర ఉండేవి చూసారా, అలా రాతి కట్టడాల్లో చెక్కారండి స్వామిని. ఎటువంటి రంగులు లేకుండా చాలా ప్రశాంతంగా ఉందండి స్వామి గుడి. ఇది ప్రదక్షిణలు చేయడానికి స్వామి గుడి చుట్టూ ఇదండి గుడి, మెయిన్ గుడి మొత్తము. చూడండి, ఎటువంటి కలర్ లేకుండా అలా రాతి కట్టడాలు. ఎంతో పురాతనమైన దేవాలయానికి వెళ్తే మనకి ఇంత వైబ్స్, ఇంత హ్యాపీ ఫీల్ వస్తుందండి. అలా అనిపించింది నాకు. చాలామంది సజెస్ట్ చేసినందుకు వాళ్ళందరికి కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. స్వామిని దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీగా. చాలా సత్యవంతమైన స్వామి అండి. మీరెవరైనా కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే, నాకు తెలిసి ఇంత ఫేమస్ గుడికి దగ్గరలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా వెళ్ళే ఉంటారు. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శించుకొని మీ ఇబ్బందుల నుండి, మీ కష్టాల నుండి బయటపడండి. అలాగే ఇంత దూరం వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళని వాళ్ళు మా కళ్ళతో స్వామిని చూపిస్తున్నాము, దర్శించుకోండి. మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి మన యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉందండి. అది ఓపెన్, కమ్యూనిటీలో లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీరు మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.